మీ అకౌంట్లో ఒక్కసారిగా 40 కోట్లు పడితే మీరు ఏం చేస్తారు? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. 2022 సంవత్సరంలో ముంబైకి చెందిన ఒక వ్యక్తి ట్రేడింగ్ అకౌంట్లో నిజంగా ఇలాగే జరిగింది. కానీ ఇది పెద్ద న్యూస్గా మారింది మాత్రం 2024 మరియు 2025లో కోర్టు దాకా వెళ్ళిన తర్వాతనే. ముంబైకి చెందిన ఒక ట్రేడర్ అకౌంట్లో కొటాక్ సెక్యూరిటీస్ సిస్టమ్ గ్లిచ్ వల్ల పొరపాటున 40 కోట్ల మార్జిన్ లిమిట్ కనిపించింది. ఇది అతను డిపాజిట్ చేసిన డబ్బు కాదు, ఒక టెక్నికల్ ఎర్రర్. అతను లేట్ చేయలేదు, నేరుగా నిఫ్టీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ మొదలుపెట్టాడు. కేవలం 20 మినిట్స్లోనే 1.75 crores ప్రాఫిట్ వచ్చింది. కొద్దిసేపటికే కొటాక్ సెక్యూరిటీస్ ఆ గ్లిచ్ని గుర్తించింది. వెంటనే ట్రేడర్ అకౌంట్ని ఫ్రీజ్ చేశారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కొటాక్ సెక్యూరిటీస్ గ్లిచ్ గుర్తించే సమయానికి ఆ ట్రేడ్స్ అప్పటికే సెటిల్ అయిపోయాయి. వచ్చిన ప్రాఫిట్ మొత్తం ట్రేడర్ అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది. చట్టపరంగా ఇది కస్టమర్ ట్రేడింగ్ అకౌంట్. అకౌంట్ను ఫ్రీజ్ చేయగలరు కానీ కోర్టు ఆర్డర్ లేకుండా డబ్బు తీసుకోవడం అక్రమం. అందుకే కొటాక్ సెక్యూరిటీస్ లాభం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్బిట్రేషన్కి వెళ్ళింది. ఈ లాభం మా సిస్టమ్ పొరపాటు వల్ల వచ్చింది కాబట్టి డబ్బు మాకే చెందాలని చెప్పేసి వాదించారు. కానీ ట్రేడర్ మాత్రం నేను మార్కెట్లో రిస్క్ తీసుకుని ట్రేడ్ చేశాను, కాంట్రాక్ట్ క్లియర్ అయ్యాయి కాబట్టి ఈ లాభం నాకే కావాలని చెప్పేసి అతను వాదించాడు. ఈ విషయం బాంబే హైకోర్టు దాకా వెళ్ళింది. కానీ ఇంటరిమ్ ఆర్డర్లో కోర్టు ఇలా స్పష్టం చేసింది, అది అతని ట్రేడింగ్ నిర్ణయాలు మరియు మార్కెట్ రిస్క్ వల్ల వచ్చింది కాబట్టి అది అతనికే చెందుతుందని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. మీ అకౌంట్లో కనుక ఇలాగే జరిగితే మీరు ఏం చేస్తారో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.